ఇక తలసరిలో తెలంగాణే మేటిగా నిలిచింది. వ్యక్తిగత ఆదాయంలో అద్భుత ప్రగతి సాధించింది. ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్లింది. పెద్ద రాష్ట్రాలతో పోటీపడి 3వ స్థానంలో నిలిచింది. ఇది కేసీఆర్ ముందు చూపు, బీఆర్ఎస్ నిబద్ధత కలిగిన పరిపాలనకు నిదర్శనం. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దూసుకెళ్లింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తలసరి నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో రాష్ట్రం 3వ స్థానానికి చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి స్వయంగా వెల్లడించారు. ఇది ప్రజల జీవన ప్రమాణాలు, వినియోగ శక్తి పెరుగుదలకు స్పష్టమైన సూచిక. ఈ ఏడాది వ్యక్తిగత ఆదాయం 1,14,710గా నిర్ధారించబడింది. రాష్ట్రాల వారీగా వ్యక్తిగత ఆదాయ వివరాలెంత అని సభ్యులు గిరిధార్ యాదవ్, దినేష్ చంద్ర యాదవ్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 10 ఏళ్ల క్రితం అన్ని రాష్ట్రాల వ్యక్తిగత ఆదాయం 65,572గా ఉందని తెలిపారు. 2024-25లో ప్రాథమిక జీడీపీ అంచనా ప్రకారం 1,14,710గా నిర్ధారించినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం 2024-25 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా వ్యక్తిగత ఆదాయంలో గణనీయమైన ప్రగతిని సాధించింది. కేంద్ర సర్కారు విడుదల చేసిన ప్రాథమిక జీడీపీల అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం తన వ్యక్తిగత ఆదాయాన్ని 85.3% పెంచుకుంది. 10 ఏళ్ల క్రితం 86,039 ఎన్ఎస్డిపి ఇప్పుడు 1,87,912 వరకు, అంటే 85.3% పెంచుకుంది. ఇది ఆర్థిక ప్రగతికి కీలకమైన సంకేతంగా భావిస్తున్నారు. దేశంలోని ఒక రాష్ట్రం ఆర్థిక ఉత్పత్తిని దాని జనాభాతో భావించినప్పుడు వచ్చేదానిని ఎన్ఎస్పీగా పిలుస్తారు. ఇది రాష్ట్రంలో ఒక వ్యక్తి సగటు ఆదాయాన్ని సూచిస్తుంది. అంటే 2013-14 నుంచి 2023-24 వరకు తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో 84.3% వృద్ధి సాధించింది. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో 3వ స్థానంలో నిలిచిందని ఆర్థిక మంత్రి తెలిపారు. తెలంగాణ ఈ వృద్ధి సాధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రధాన కారణాలు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమయంలో ఆర్థిక మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగం, పరిశ్రమలు, పౌర సేవలు మెరుగుపరచడంలో ప్రత్యేక కృషి చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల వెల్లువ వంటి అంశాలు ఈ విజయానికి సహకరించాయి. ఐటీ, ఇండస్ట్రీ పాలసీలు, గ్రామీణ అభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఉద్యోగ కల్పన వంటి అనేక కార్యక్రమాల వల్లే ఈ ఆర్థిక స్థిరత్వం సాధ్యమైంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ విజనరీ పాలనకు నిదర్శనం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ప్రస్థానానికి ఇది మచ్చుతునక.